దేవుని ప్రార్థిస్తాను. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే క్రిస్మస్ పండుగ రోజు కదా, కాబట్టి ఈ రోజు అంతా కూడా చాలా బిజీ. ఏ ఒక్కటి కూడా వీడియో తీయడానికి కుదరలేదు. ఎందుకంటే ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా పనులే సరిపోయినాయి. ఇంట్లో పనులు లేచి అన్ని పశువులన్నీ ఊడ్చుకొని, బట్టలు ఉతుక్కొని, అంటలు తోముకొని, వంట చేసుకొని, పిల్లలకి తల స్నానాలు చేయించి మేము చర్చికి వెళ్ళేసరికి 11:30 అలాగ అయ్యింది. ఆ తర్వాత చర్చిలో మేమేమేం చేసాము ఏంటి అన్నది వీడియో ఇప్పుడు ముందు పెట్టబోతున్నాను, చూడండి. ఎందుకంటే ఇది ఒక మతానికి, ఒక కులానికి సంబంధించింది కాదు. ఎవరి హ్యాపీనెస్ వాళ్ళది, ఎవరి ఇష్ట దైవాలు వాళ్ళకి ఉంటారు కదా. అలాగే మాకు ఈ వీడియోలో మేము చర్చిలో ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము, కేక్ ఎవరు తెచ్చారు అని పూర్తి డీటెయిల్స్ చెప్తాను. కేక్ స్పాన్సర్ అయితే మా అక్కయ్య కొడుకు సాగర్ తీసుకుని వచ్చాడండి. ఇంకా అది అందరికీ యేసు ప్రభు వారి పుట్టినరోజు సందర్భంగా కటింగ్ చేసి ఆయన పేరు మీద అందరికీ పనిచేసాము, యేసు ప్రభు వారి పేరు మీద. ఆ తర్వాత చర్చిలో అందరూ చక్కగా, ఇవాళ చర్చి అంతా నిండిపోయింది. మాదైతే చాలా పేద చర్చి అండి. మీరు మా చర్చిని చూసి నవ్వుకోకండి. మాకు అదే పెద్ద ప్యాలెస్ తో సమానము. మాకు చాలా ఇష్టమైన చర్చి అన్నమాట. కాకపోతే మా చర్చి సొగం గోడలతోనే ఉంటుంది. సొగం గోడలకి కట్టుకోవడానికి మాకు స్థాయి స్తోమత ఇంకా రాలేదు. పేదవాళ్ళ చర్చి ఒక మాటలో చెప్పాలి అంటే. కానీ చర్చి ఎలా ఉన్నా ఏది ఉన్నా మేమందరం చాలా ఐకమత్యంగా ఉంటాము, ఒకే మాట మీద వెళ్తూ ఉంటాం అన్నమాట. ఎప్పుడు కూడా మేము ఆ చర్చిని చూసి ఫీల్ అవ్వలేదు. మీరు ఇప్పుడు మొదటిసారి వీడియోలో చర్చి చూపించబోతున్నాను కాబట్టి ఇది ఒక చర్చియా అని అంటారేమో కామెంట్స్ లో అని చెప్పి ముందుగానే చెప్తున్నాను. మంచిగా మందిరం కట్టుకునే స్థాయి స్తోమత ఇంకా రాలేదు. వచ్చాక దేవుడు ఇస్తాడు ముందు రానున్న రోజుల్లో. ఇప్పుడైతే ఈ వీడియో చూసేయండి. మేము చర్చి నుండి ఇంటికి వచ్చేసరికి 3 అయింది. చర్చిలో అందరం కూడా కటింగ్ చేసాము. కేకు, పలహారాలు అవన్నీ తీసుకొని చక్కగా ఫ్యామిలీస్ ఫొటోస్ కూడా తీసుకున్నారు. అందరూ ఎవరికి వాళ్ళే. ఇంటికి వచ్చేసరికి 3 అయింది. వచ్చాక భోజనం చేసాము. భోజనం చేశాక ఇంక ఈ రోజు అంతా వర్కే సరిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చూసి మీకు గనక నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి అందరికీ. ఇక్కడ సౌండ్ అయితే మ్యూట్ చేసేసాను. ఆల్రెడీ ఇది ఒకసారి అప్లోడ్ చేశాక చూస్తే కాపీ రైట్ అని పడింది వీడియోకి. కాపీ రైట్ అని ఎందుకు పడింది అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి పడింది కాపీ రైట్ అని. అందువల్ల ఇంకా నేను వీడియో అయితే మరలా డిలీట్ చేసేసి మళ్ళీ ఇప్పుడు ఎడిట్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది తీసేసి వాయిస్ ఇస్తూ చేస్తున్నానండి ఈ వీడియో. చూడండి, ఇక్కడైతే మేము క్యాండిల్ వెలిగించాము. ఆ క్యాండిల్ ఒకసారి ఎంతోసేపు ప్రయత్నం చేశాం కానీ ఫస్ట్ టైం వెలిగించడం ఇది. నేనైతే అది మధ్యలో తీసుకెళ్ళి అగ్గిపుల్ల పెట్టాను. ఒక్కసారిగా వచ్చింది, దడుచుకున్నాను నేనైతే. చేతులు కాలనీయమని చెప్పి. కానీ ఏం లేదు, అంతా బాగానే ఉంది. ఇక్కడ మేమైతే చక్కగా చాలా సంతోషంగా ఉందండి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్నట్టయితే అసలు మామూలుగా ఉండేది కాదు వీడియో. కానీ దానివల్ల కాపీ రైట్ అని పడింది. అందువల్ల నేనైతే మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసేసాను. అక్కడ ఉన్నటువంటి పాటలకు, మ్యూజిక్లకు చాలా బాగుంది వాతావరణం. కానీ ఇంకా తప్పలేదు తీయటం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది. వీడియో అయితే కంటిన్యూ చేసేయండి మీరు. మేము అందరం చక్కగా ఆత్మీయ సహోదరులందరూ ఒకరికొకరు ఆ కేక్ అనేది తినిపించుకున్నారు. ఆ తర్వాత పిల్లలందరికీ పంచాము ఆ కేక్ని. ఆ తర్వాత అందరూ పలహారాలు అవన్నీ తీసుకొని ప్రార్థనలు అవి చేయించుకొని కుటుంబం యొక్క మంచి శ్రేయస్సు కొరకు, మరి రాబోతున్నటువంటి క్రొత్త సంవత్సరం కొరకు మరి చాలా మంచిగా ఉండాలి అని చెప్పి అందరూ కూడా ప్రార్థనలు చేయించుకొని ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళారండి. చాలా హ్యాపీగా సంతోషంగా అందరూ ఫ్యామిలీ పిక్స్ అనేవి తీసుకున్నారు. ఆ చర్చిలోనే తీసుకొని ఇంకా అందరూ ఎవరు ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. మేమైతే ఇంకా వచ్చేసాము. వచ్చాక ఇంకా ఇంటిలో పనులన్నీ చేసుకొని ఇంకా ఇప్పుడు ఎడిటింగ్ చేసి వాయిస్ అయితే ఇస్తున్నానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నచ్చితే లైక్ చేయండి.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే పక్కా హిందూస్ అండి, క్రిస్టియన్స్ అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే మేము మధ్యలో చిన్నపిల్ల దగ్గర నుంచి కూడా నేను ఒక సాల్వేషన్ ఆర్మీ హై స్కూల్లో చదవడం వల్ల దేవుని తెలుసుకోగలిగాను. మా అమ్మ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళైతే పక్కా హిందూస్. మా క్యాస్ట్ వచ్చేసి ఇంకా మమ్మల్ని ఈ మతాల గురించి, ఈ కులాల గురించి, వీటి గురించి అయితే కామెంట్స్ చేయకండి. ఎవరి మనసుకు ఆత్మకు ఏ దైవం ఇష్టంగా ఉంటుందో ఆ దైవాన్ని కొలుచుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది కదండి. ఆ విధంగా భావించండి. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేవుడైనా మనలో మంచి అనేది ఉండాలి. మొదటిగా మంచి మనసు అనేది ఉండాలండి, మంచి ప్రవర్తన అనేది ఉండాలి. అది ఉంటే దేవుళ్ళతో మతాలతో సంబంధం లేదు. ఒక మనిషిగా మనకు విలువ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా, ఎవరి దగ్గర అయినా సరే. నేనైతే నమ్మేది ఇదేనండి. ఏ ఓకే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో అయితే కంటిన్యూ చేయండి మీరు.